రేవంత్ సర్కారు చేతగానితనం తెలంగాణకు మరోసారి శాపంగా మారుతోంది. కేసీఆర్పై పగతో మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేయకుండా రేవంత్ మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నాడు. ప్రాణహిత వరద పెరుగుతున్నా ఆపలేకపోతున్నారు. మేడిగడ్డ రిపేర్ చేయకుండా 85 గేట్లను ఎత్తడంతో వచ్చిన వరద వచ్చినట్టే దిగువకు పోతోంది. మేడిగడ్డ వద్ద రానున్న రోజుల్లో 100 రెట్లు వరద పెరగనున్నా రేవంత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. నిరుడు కూడా లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రం పాలైంది. ఈ ఏడు కూడా అదే దుస్థితి తెచ్చింది రేవంత్ సర్కార్ అసమర్థత. వానాకాలం మొదలయ్యాక మేడిగడ్డ రిపేర్లంటూ ఇప్పుడు మాట్లాడుతున్న ఉత్తమ కుమార్ ఎండాకాలం అంతా వృధా చేశారు. తాజాగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్తో సంచలనం వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, కేసీఆర్ పై పగతో మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేయకుండా రేవంత్ సర్కార్ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. దీన్ని ఎలా చూడాలి? సునీత, అంటే ఇదైతే మొత్తం మీద చూసుకుంటే గత సంవత్సరం కూడా ఇదే విధంగా అంటే వర్షాకాలం ప్రారంభమైంది. మరోవైపు కనుక మహారాష్ట్రలో కనుక భారీ వర్షాలు కురిసినట్టయితే లక్షల క్యూసెక్కుల నీరు అంతా కూడా ఈ మేడిగడ్డ సంబంధించి చూసుకుంటే ఇటు ప్రాణహిత గోదావరి 2 నదులు కూడా ప్రవహిస్తాయి. దీనికి సంబంధించి అంటే త్రివేణి సంగమం అయితే కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఈ గోదావరి ప్రాణహిత కూడా లక్షల క్యూసెక్ల నీరు మనకు పైనుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే గతంలో కూడా దానికి సరైనటువంటి రిపేర్లు చేయకుండా దాన్ని ఆ విధంగానే పండబెట్టిన నేపథ్యంలో దానికి అసలు కనీసం పట్టించుకోని నేపథ్యంలో ఒకే పిల్లరు కుంగిందనే నేపథ్యం ఒకటైతే, మరోవైపు దాన్ని పట్టించుకోని నేపథ్యం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ పేరుని కాలయాపన చేసిన నేపథ్యంలో గత సంవత్సరంలోనే కొన్ని లక్షల క్యూసెక్కుల నీరంతా కూడా సముద్రం పాలైనటువంటి పరిస్థితి. దీన్ని కూడా కనీసం అంటే ప్రజలను దృష్టిలో ఉంచుకొని రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని చేయాల్సినటువంటి ప్రభుత్వం కనీసం దాని వైపు చూడని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే గతంలోనే ఇన్ని లక్షల క్యూసెక్కులు వృధా అవుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్వయంగా మేడిగడ్డను సందర్శించినటువంటి పరిస్థితి, రైతులందరినీ కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అంటే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని అన్ని ప్రాజెక్టులకు తరలించవచ్చు, మరి ఎందుకు తరలిస్తలేదు? ఇంత పెద్ద ఎత్తున నీళ్లు తరలి వస్తున్నాయి అంటే లక్షల క్యూసెక్ల నీరు వచ్చినా కూడా మరి పిల్లర్ డ్యామేజ్ అయిందని చెప్తున్నారు కదా, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మరి వీటిని ఆపి అన్ని ప్రాజెక్టులు నింపవచ్చును, కానీ ఎందుకు నింపట్లేదు? కావాలని చెప్పి బీఆర్ఎస్ సర్కార్ పై ఉన్నటువంటి కోపంతోనే ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఆనాడు ఆరోపించిన నేపథ్యం. ఒకవేళ కనుక ఈ లక్షల క్యూసెక్ల నీటిని ఆపినట్టయితే ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా కలకల్లాడుతూ కనిపించేటువంటి పరిస్థితి. కానీ గత సంవత్సరం అయితే ఏ విధంగా అయితే లక్షల క్యూసెక్ల నీరు సముద్రం పాలైందో, ఈసారి కూడా వర్షాలు కనుక పెద్ద ఎత్తున మహారాష్ట్రలో పడినట్టయితే మళ్ళీ ప్రాణహిత గోదావరి పెద్ద ఎత్తున వస్తుంది సునీత. మరి 20-25 లక్షల క్యూసెక్ల నీరు కూడా 85 గేట్లు అంటే 2 గేట్లు రిపేర్ లో ఉన్నాయి, మిగతా 83 గేట్లను కూడా తీసినట్టు. అంటే వచ్చిన నీరంతా కూడా ఈ 85 గేట్ల ద్వారా సముద్రంలో కలిసే అవకాశం ఉంది. అంటే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏంటంటే ముఖ్యంగా నీళ్లు, తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే లక్ష్యం. అంటే మనం చూస్తున్నటువంటి నీళ్ళని కూడా పక్కనే గోదావరి పోతున్నా నీళ్ళని సముద్రంలో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి నీటి చుక్కను ఒడిచి పట్టుకుని తెలంగాణ బీడుభూములకు మళ్లించాలనే లక్ష్యంలోంచి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కనుక పరిస్థితిని కరెక్ట్ గా మనం సద్వినియోగం చేసుకుంటే తెలంగాణ బీడుభూములన్నీ కూడా సస్యశ్యామలం చేయొచ్చనే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటూ కూడా కాలయాపన చేసిన నేపథ్యం. అంటే ఈసారి కూడా ఈ విధంగా జరిగితే మాత్రం లక్షల క్యూసెక్కుల నీరంతా కూడా సముద్రం పాలవుతుందని చెప్పి రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇటు మహారాష్ట్రలో కనుక కంటిన్యూ వర్షాలు పడితే సునీత లక్షల క్యూసెక్ల నీరు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇదే 85 గేట్ల ద్వారా సముద్రం పాలయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా మళ్ళీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.